ఇందుకే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉన్నారా, కేవలం ఎమ్మెల్యేగా ఉన్నారా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడే. ప్రతిపక్ష నాయకుడే. వైఎస్ఆర్ పార్టీ ప్రతిపక్ష నాయకుడే. వైఎస్ఆర్ పార్టీ ప్రతిపక్షమే. ఎందుకంటే ఇంకొక పార్టీ లేదు కదా. మొత్తం 4 పార్టీలకి సీట్లు వచ్చాయి. 4 పార్టీల్లో 3 పార్టీలు అధికార కూటమి, వాళ్ళు అధికార పక్షం. రిమైనింగ్ ఉన్నది ఒక వైఎస్ఆర్ పార్టీ. వైఎస్ఆర్ పార్టీ ప్రతిపక్షం. దానికి ఎవరైతే ఆ పక్షానికి నాయకుడిగా ఆ పార్టీ అనుకుంటుందో ఆయనే ప్రతిపక్ష నాయకుడిగా అవుతాడు. ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు అంటే 2 అంశాలు ఉన్నాయి. ఒకటి అఫీషియల్, అంటే గుర్తింపు పొందినటువంటి ప్రతిపక్ష నాయకుడా, లేకపోయేట్లయితే అనఫిషియల్ అంటే గుర్తింపు లేనటువంటి ప్రతిపక్ష నాయకుడు అనేటువంటిది చర్చ. జనాన్ని దానిలో కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఈయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు. హోదా అంటే ఏంటి? కేబినెట్ ర్యాంకు 10% సాధించినటువంటి పార్టీలు ఒక 2-3 ఉన్నాయనుకోండి. ఆ 10% లో ఎక్కువగా 15% సాధించినటువంటి పార్టీ ఏదైనా ఉంటే దానికి అఫీషియల్ హోదా ఇస్తారు. గుర్తింపు పొందినటువంటి ప్రతిపక్ష నాయకుడిగా ఇస్తారు. ఆయనకి కేబినెట్ ర్యాంకు, కొన్ని ప్రోటోకాల్స్, ఇట్లాంటివన్నీ ఉంటాయి. మిగిలినటువంటి వాటిని శాసనసభ పక్షాలుగా గుర్తిస్తారు. ఆ పక్షాలకు సంబంధించినటువంటి నాయకులను కూడా గుర్తిస్తారు. ఉదాహరణకి ఇప్పుడు రేపు అసెంబ్లీలో మనం చూసాం, గతంలో మధ్యకాయల ఓంకార్ గారు నర్సంపేట నుంచి ఒక్కడు సిపిఎం తరఫున గెలిచినప్పుడు ఆయన సిపిఎం అనేటువంటిది గుర్తింపు పొందినటువంటి రాజకీయ పార్టీ. ఆయన కూడా గుర్తింపు పొందినటువంటి పార్టీ తరఫున గెలిచారు. అసెంబ్లీలో జరిగినటువంటి చర్చల సందర్భంగా, అంటే పార్టీల అభిప్రాయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఈయన ఒక్కడే ఉన్నాడు కదా అని చెప్పేసి ఆనాటి ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ, స్పీకర్లు కానీ పక్కన పెట్టేలేదు. ప్రతి అంశం మీద ఓంకార్ గారు సిపిఎం తరఫున మీ అభిప్రాయం ఏమిటి అనేటువంటిది అడిగి తీసుకున్నారు. అట్లాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ తరఫున ఎన్నికైనటువంటి 11 మంది సభ్యుల్లో ఏ కారణాలతో అయినా 10 మంది ఒకవేళ వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే మిగిలిపోయినప్పటికీ వైఎస్ఆర్సీపీ తరఫున, అది గుర్తింపు పొందినటువంటి రాజకీయ పార్టీ కనుక, ఒక్కళ్ళే ఉన్నా కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే ఉన్నా, ప్రతి అంశం మీద భిన్నమైనటువంటి అభిప్రాయం కానీ లేదా ప్రతిపక్ష అభిప్రాయం కానీ తీసుకోవాల్సి వస్తే స్పీకర్ గా ఉన్నటువంటి వాళ్ళు అయ్యన్న పాత్రుడు జగన్మోహన్ రెడ్డి గారిని అడగాలి, మస్ట్ గా అడగాలి, అభిప్రాయం తీసుకోవాలి. తీసుకున్నప్పుడు అభిప్రాయం చెప్పొచ్చు. అందువలన దానికి ఎలాంటి ఢోకా ఉండదు. అటువంటి ప్రోటోకాల్ కానీ లేదా అటువంటి దానికి ఎలాంటి ఢోకా ఉండదు. ఒకవేళ ఆ విధంగా మీరు ఒక్కరే ఉన్నారు లేదా 11 మందే ఉన్నారు, మీ అభిప్రాయాలు మాకు అక్కర్లేదు అని కనుక స్పీకర్ వ్యవహరించేట్లయితే అది తప్పు. అందుకని అఫీషియల్ గుర్తింపు వేరు, లేదా ఒక పార్టీ నాయకుడిగా గుర్తించడం వేరు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు లేదా ఇదే వైసీపీ నాయకులు గతంలో చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పింది ఏంటి? ఎన్ జనార్దన్ రెడ్డి గారిది కానీ, లేదంటే గతంలో 84లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 30 సీట్లతో టీడీపీ అధికారంలో ఉంది. అప్పుడు బీజేపీకి 2 సీట్లు మాత్రమే ఉన్నాయి. లెఫ్ట్ పార్టీలకి దాదాపుగా 20 వరకు ఉన్నట్టున్నాయి. అప్పుడు 22 సీట్లు. ఒక దశలో లెఫ్ట్ పార్టీలు కూడా, సిపిఎం కూడా ఆ విధంగా ప్రతిపక్ష పార్లమెంట్ అఫీషియల్ కాదు. ఉన్నటువంటి పార్టీల్లో అదే ప్రతిపక్షం, లేదా ఉన్నటువంటి పార్టీల్లో తెలుగుదేశం ఒక దశలో ప్రతిపక్షం. ఇప్పుడు ఉదాహరణకి ఉపేంద్ర గారు ఆ రోజు ఆయన లోక్సభ కాదు కదా ఉన్నది, తెలుగుదేశం శాసనసభ పక్ష నాయకుడిగా ఆయన ఉన్నాడు. లోక్సభలో ఇంకొక నాయకుడు ఉంటాడు, రాజ్యసభలో ఇంకొక నాయకుడు ఉంటాడు, రెండింటికి కలిపి ఒక నాయకుడు ఉన్నాడు. అందుకని ఆ రోజు గుర్తించిన పీజేఆర్ గుర్తించిన ఎవరిని గుర్తించినా గానీ అనఫిషియల్ ఉన్నటువంటి వాటిలో పెద్ద పక్షం ఆ పక్ష నాయకుడిని సంప్రదించడం, బిఎస్సిలో కానివ్వండి లేదా ఇతర సందర్భాల్లో సంప్రదించడం అనేటువంటిది ఉన్నటువంటి కన్వెన్షన్, నిబంధన వాస్తవం. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. కానీ ఆయన ఏమంటున్నారు, నాకు అటువంటి గుర్తింపు లేకపోతే నన్ను మాట్లాడినవరేమో, నన్ను పిలవరేమో, అట్లా చేస్తారేమో, ఇట్లా చేస్తారేమో అనేటువంటి ఒక ఊహాజనితమైనటువంటి అంశాలన్నింటినీ కూడా 2 రోజుల నుంచి వైసీపీ పెద్దలు దాన్ని
వివిధ చర్చల సందర్భంగా లేవనెత్తుతున్నారు. అయితే ఆయన కూడా మొట్టమొదటిగా లేవనెత్తుతున్నారు. మొదటిగా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ దగ్గరికి వెళ్ళడం, కూటమి పక్షాలు సమావేశం అవడం, ప్రధానిగా మోడీ గారిని ఎన్నుకోవడం, ఆ సమయం అంతా చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓ మాట అన్నారు. ఇంత బలంగా వెళ్ళినప్పుడు మరి ఎందుకు ప్రత్యేక హోదా గురించి ఎందుకు ప్రస్తావించలేదు చంద్రబాబు నాయుడు గారు అని. ఏదో అన్నప్రసన్న రోజే ఆవకాయలాగా ఇప్పుడే వాళ్ళ 5 సంవత్సరాల గ్యాప్ తర్వాత కలిసి మళ్ళీ ఒక అడుగు వేసిన తర్వాత అప్పుడే గట్టిగా అడిగారు. అడగడానికి ఉండదు. ఎందుకంటే అప్పుడు కూటమి 2014 నుంచి 19 మధ్యలో కూడా ఒక రకంగా ఈ ప్రత్యేక హోదా అన్న ఉప్పు కల్లే జగన్మోహన్ రెడ్డి గారు వేశారు. అది సక్సెస్ అయ్యారు కూడా. మేము రాజీనామాలు చేస్తాం, మీరు చేస్తారా అనే సవాళ్ళు, మనం నిలబెడదాం అనేది గట్టి గట్టి సవాళ్ళు ప్రజలు నమ్మారు. ఇప్పుడు కూడా ఇప్పుడు స్టార్టింగే గట్టిగా అది ట్రై చేశారు. కానీ ఇప్పుడు ఒక ట్రోల్ అవుతుంది. ప్రత్యేక హోదా గురించి మాట్లాడతారు అనుకుంటే ప్రతిపక్ష హోదా గురించి ఫైట్ చేస్తున్నారు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అని. ఇప్పుడు గతంలో ఆయన అధికార పక్షంలో ఉండి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రతిపక్ష హోదా గురించి అది ప్రత్యేక హోదా గురించి ఆయన మాట్లాడలేదు. లేదా ఆయన ఎంపీల్ని నాకు పార్లమెంట్ లో మెజార్టీ అత్యధిక మంది సభ్యులను ఇస్తే నేను మెడబట్టుకుంటానని చెప్పారు. సరే, లోక్సభలో మెడబట్టుకునేటువంటి అవకాశం లేదు, కాళ్ళు పట్టుకోవడానికి మాత్రమే అక్కడ పరిమితం అయ్యారనేటువంటిది ఆచరణలో అందరూ చూశారు. ఎందుకంటే అన్ని ప్రజా వ్యతిరేకమైనటువంటి చట్టాలన్నింటికీ మద్దతు ఇవ్వడం అనేటువంటిది మనం చూసాం. మరి రాజ్యసభలో బీజేపీకి అవసరమైనటువంటి మద్దతు లేనప్పుడు రాజ్యసభలో మెడపట్టుకోవాల్సినటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడెందుకు కాళ్ళు పట్టుకున్నారు? అక్కడ ఇదిగో మాకు ప్రత్యేక హోదా ఇస్తేనే మేము మీకు రాజ్యసభలో మేము మీకు మద్దతు ఇస్తాం అనేటువంటి మాట ఆయన ఆ రోజు 5 ఏళ్లలో ఎందుకు చెప్పలేకపోయారు? దీనికి సమాధానం చెప్పాలి. రెండోది, ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రత్యేక హోదా అడుగుతుందా లేదా అనేటువంటిది లేవనెత్తుతున్నారు. జనంలో కూడా అటువంటి ఆసక్తి ఉన్నమాట వాస్తవం. అయితే ఎన్నికల ప్రణాళికలో గాని లేదా ఇతరత్ర సందర్భాల్లో ప్రత్యేక హోదా గురించి ఎలాంటి నిర్దిష్టమైనటువంటిది పెట్టలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ప్రత్యేక హోదా అనే దాన్ని ఆయన వదిలేసుకొని ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించారనేటువంటిది అందరికీ తెలిసినటువంటి సత్యం. బీజేపీ అది ముగిసిపోయినటువంటి అధ్యాయం అని చెప్పేసి చెప్పింది. మన పవన్ కళ్యాణ్ గారు తాట ఒలుస్తా, తోలు తీస్తా, మెడబట్టి తెస్తా ఇట్లాంటి ప్రయత్నాలన్నీ చేసినా గానీ బీజేపీతో బంధం వేసుకున్న తర్వాత దాని గురించి అడగటం మానేశారు. మేం కాదు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు అడగాలి అని చెప్పేసి ఆయన అప్పుడు చెప్పారు. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మేము అడిగితే ఏమొస్తుంది, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కదా అడగాల్సిందని చెప్పారు. ఆ రోజు బాగానే ఉంది. ఇవాళ అదే పవన్ కళ్యాణ్ గారు అధికారానికి వచ్చారు. మరి ఆయన అడుగుతాడా? చంద్రబాబు నాయుడు గారు అడుగుతారా? బీజేపీ వైఖరి ఏంటి? ఇవన్నీ రాష్ట్రం ముందు రాబోయేటువంటి రోజుల్లో. అందుకని ఒకసారి గతంలో తాము మాట్లాడినటువంటి మాటలు తమకే ముందరగాళ్లకు బంధాలుగా పడేటువంటి పరిస్థితి ఇవాళ ఈ 3 పార్టీల కూడా 23 ఆనాడు 23 సీట్లతో నెగ్గి ఉన్న టీడీపీని ఒక్క 6గురిని కనుక మేము కదిలిచ్చేసామంటే మీకు ప్రతిపక్ష హోదా కూడా దక్కదని పదే చెప్పారు కదా. అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం వాళ్ళకి ముందే తెలుసు అఫీషియల్ హోదా మీకు దక్కనేమో అని చెప్పారు. ఇప్పుడు కేంద్రంలో కూడా కాంగ్రెస్ ని 2014, 2019 ఎన్నికల్లో మీకు అఫీషియల్ హోదా కూడా దక్కనన్ని సీట్లు మీకు వచ్చాయి అని చెప్పేసి ఎద్దేవా చేశారు కదా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పెద్దలు కానీ వీళ్ళందరూ కూడా. అందువల్ల అవేవి తెలియక కాదు జగన్మోహన్ రెడ్డి గారికి, అన్ని తెలిసినప్పటికీ దాన్ని అంటే జనం వేమభక్తులుగా ఉన్నటువంటి వాళ్ళకి కొన్ని పాయింట్లు కన్ఫ్యూజ్ చేయటం ఒకటి. కోటేశ్వరరావు గారు ఇప్పుడు పిల్లి మాణిక్యరావు గారు కూడా జాయిన్ అయ్యారు, మాట్లాడదాం. మాణిక్యరావు గారు నమస్తే అండి. నమస్తే అండి. మొత్తానికి ప్రత్యేక హోదా విషయంలో అసలు మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ గౌరవం ఇచ్చారని, ఎందుకంటే మేము పబ్లిక్ అండ్ పాలిటిక్స్ శనివారం తీసుకుంటుంటాం, పబ్లిక్ వస్తుంటారు కాల్స్ చేస్తూ, అందరూ కూడా ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మెతక వైఖరితో ఆయన వెహికల్ని లోపలికి అనుమతించడం, మంత్రుల తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేసేలాంటి ఆయనకు ప్రత్యేక స్థానం ఇవ్వడం, ఇన్నాళ్ల పాటు మేము ఎన్ని రకాల గాయాలు తింటే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు అంత ప్రేమ చూపించారు అనేది విన్నాం. అక్కడి నుంచి మొదలు పెడితే ఇప్పుడు అది కాస్త రివర్స్ అయ్యి మాకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేద్దాం అనుకుంటున్నారా అని స్పీకర్కి ఈరోజు లెటర్ వెళ్ళింది అంటే ఏంటి, అంటే మీ ఇంటెన్షన్ ఏంటి అసలు? నమస్తే మేడం, మీకు కోటేశ్వరరావు గారికి, పెద్దలందరికీ, వీక్షకులందరికీ. ఈరోజు మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో
మెతక వైఖరి కాదు ప్రదర్శించింది. ఉమ్, సాంప్రదాయాలను కొంచెం గౌరవిద్దాము, ప్రతిపక్షాలకు కూడా విలువిద్దాము. అందరినీ శత్రువు అయినా సరే, మనకి రాజకీయాల్లో శత్రువులు ఎవరు ఉండరు, ప్రత్యర్థులు మాత్రమే ఉంటారు, వాళ్ళని గౌరవించాలనే ఉద్దేశంతో ఆ రోజు మంత్రుల తర్వాత వాస్తవానికి ప్రమాణ స్వీకారం చేసినటువంటి పరిస్థితి మనమంతా కూడా చూసాం. ఉమ్, అదే క్రమంలో వాస్తవానికి ఆయన గేటు దగ్గర కూడా లోపలికి రావాల్సినటువంటి అవసరం లేదు. ఆయన నడుచుకుంటా సామాన్యమైనటువంటి ఎమ్మెల్యేలు ఏ విధంగా అయితే వస్తున్నారో ఆ విధంగానే రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఉమ్, కానీ లోపలికి వచ్చేటట్టుగా కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఉమ్, అట్లాగే చంద్రబాబు నాయుడు గారిని గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో అవహేళన చేయడానికి ఉపయోగించుకున్నాడు. గొడవ చేయటానికే, లేకపోతే అవతల వాళ్ళని కన్ను గీటి రెచ్చగొట్టడానికే, వాళ్ళ భార్యని పిల్లల్ని దూషించడానికే ఉపయోగించుకున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక సీనియర్ పొలిటీషియన్ గా దాదాపు 40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తిగా ఎట్లా గౌరవించాలి సభ్యుల్ని, కనీసం సభ్యుడు కదా, సభ్యుల్ని ఎట్లా గౌరవించాలనే ఉద్దేశంతో ఆ విధంగా ప్రవర్తించడం జరిగింది. ఏదో కొద్దిగిస్తే ఇల్లంతా తగలబెట్టినట్టుగా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. కోటేశ్వరరావు గారు మాట్లాడారు చాలా క్లియర్ గా, ప్రతిపక్షం వేరు, ప్రతిపక్ష హోదా వేరు. అంటే రాజకీయ పార్టీలుగా ప్రతిపక్షం ఉంటాయి. ఒక పార్టీకి ఇంకొక పార్టీ ప్రతిపక్షం ఉంటది, లేకపోతే ఎక్కువ సీట్లు వచ్చినటువంటి వాళ్ళకి తక్కువ సీట్లు వచ్చినటువంటి వాళ్ళు ప్రతిపక్షంగా ఉంటారు. సిద్ధాంత పరంగా దూరంగా ఉన్నటువంటి వాళ్ళని ప్రతిపక్షాలుగా చూసుకుంటూ ఉంటారు. కానీ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా రావాలి అని అంటే 10% సీట్లు వచ్చి ఉండాలి. 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నప్పుడు దాంట్లో 10% సీట్లు వచ్చి ఉండాలి. అంటే 17 సీట్లన్నా మీకు వచ్చి ఉండాలి. అది రాజ్యాంగం చెబుతుంది, చట్టాలు చెబుతుంది. చట్టాలు చెప్పకపోతే మనం మాట్లాడటానికి లేదు కదా. అదే విధంగా పార్లమెంట్ లో కూడా ఉన్నటువంటి సీట్లు ఎన్నైతే ఉన్నాయో వాటిల్లో 10% సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా ఇస్తారు. ఇద్దరికి సమానమైనటువంటి సీట్లు వచ్చింది ప్రతిపక్షాలకి, అప్పుడు వాటిల్లో ఎవరికి ఓట్ల శాతం ఎక్కువ వచ్చినాయనో, లేకపోతే అసెంబ్లీలో ఎవరికి ఎక్కువ సీనియారిటీ ఉందనో, అధికారాన్ని గతంలో ఎవరో ఉన్నారో ఇట్లా కొన్ని కోణాలు చూసి చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా ఒక విచిత్రమైనటువంటి వాదన. అతనికి తెలుసు, తెలియకని కాదు, అతని ఆలోచన విధానం అంతా కూడా ఒక నేరపూర్తమైనటువంటి ఆలోచన విధానం. నేను ఇది సందర్భం అనేది చెబుతా ఉన్నా. గతంలో కూడా రాజ్యాంగంలో రాజధాని అనేది ప్రతి రాష్ట్రానికి ఒకటే ఉండాలి అని రాజ్యాంగంలో ఉంది. ఆయన ఏమంటాడు, 3 రాజధానులు ఉండకూడదని ఎక్కడ ఉందా అంటాడు. ఉండకూడదు ఎవడు రాస్తాడు? 3 రాజధానులు అనేది ఉండకూడదు అని ఎక్కడ ఉందా అంటాడు. ఒకటి ఉండాలి అని అంటే 3 ఉండకూడదా, 30 ఉండకూడదా అని అంటే 30 ఉండకూడదు అని ఎవరు రాయరు, 40 ఉండకూడదు అని రాయరు. ఓకే, 3 ఉండకూడదు అని ఎవడు ఇలాంటి వాడు వచ్చిన తర్వాత అన్నాడు అనుకో, రేపు పొద్దున చట్ట సవరణ 3 ఉండకూడదు అని రాశారు అనుకో, 4 ఉండకూడదు అని ఇంకొకడు అంటారు తలవాసినుడు. అప్పుడు 4కి మళ్ళీ ఒక చట్ట సవరణ చేస్తారా, 5కి ఒక చట్ట సవరణ చేస్తారా? అది కాదు. దానికి ఒక లెక్క పెట్టారు. రాజ్యాంగంలో కొన్ని సూత్రాలు పెట్టిన తర్వాత, కొన్ని ఆర్టికల్స్ పెట్టిన తర్వాత దాన్ని ఫాలో అవ్వాలి. ఇప్పుడు కూడా ఏమంటాడు ఆయన, 10-11 సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా ఉండకూడదని ఎక్కడ ఉందా అని అంటాడు. 10% సీట్లు వస్తే ప్రత్యేకమైనటువంటి ప్రతిపక్ష హోదా ఉంటుంది అని చెప్పేసి చట్టం చెబుతుంది, సాంప్రదాయాలు చెబుతున్నాయి. ఆ సాంప్రదాయం ప్రకారమే భారతదేశం మొత్తం కూడా ఫాలో అవుతా ఉంది, అన్ని రాష్ట్రాలు ఫాలో అవుతా ఉన్నారు. ఈయన విచిత్రమైనటువంటి వాదన తీసుకొస్తాడు. 10 గనక వస్తే, 11 సీట్లు గనక వస్తే ప్రతిపక్ష హోదా ఉండకూడదని ఎక్కడ ఉందంటే ఎక్కడ ఉంటుంది? ఎందుకు ఉంటది? 10 వస్తే 10 రావాలి అని ఉంటది. అంటే ఇప్పుడు నిన్న మీ గొట్టిపాటి రవి గారు ఏదో అన్నట్టున్నారు, మీరంతా క్రికెట్ టీం కాదు, రేపు వాలీబాల్ టీం అవుతుంది జాగ్రత్త అని చెప్పేసి. అంటే సరే, అంటే ఇది ఎక్కడ దాకా వెళ్తుంది అంటే కనుక టీం 11 మంది తర్వాత షటిల్ టీం కూడా అవుతుందండి. ఆ తర్వాత షటిల్ ఆడుకునే టీం కూడా అవుతుంది. అది కాదు, నేనేమంటానంటే మేడం, 35 మార్కులు రావాలి పాస్ కి. కాదు 5 మార్కులు వస్తే పాస్ కాకూడదని ఎక్కడ ఉందా అని అంటే ఏంటి దానికి అర్థం? అంటే తెంగరోడు అనుకోవాలా, తిక్కలోడు అనుకోవాలా, లేకపోతే వితండవాదం అనుకోవాలా, ఏమనుకోవాలి? అంటే మేబీ 40% కాదండి, 40% ఉంది కాబట్టి మేబీ ఆయన అలా ఫీల్ అవుతుండొచ్చేమో, ప్రతిపక్షంగా పర్సంటేజ్ వైజ్ గా చూసుకోమని. ఇప్పుడు 100% ఉన్నాయి మేడం సీట్స్. 100% లో
40% గతంలో వాళ్ళకి వచ్చింది అనుకుందాం. 40% వస్తే 40% కంటే 30%, 39% వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఓడిపోయినట్టే. అవును. 25% వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఓడిపోయినట్టే. 18% వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఓడిపోయినట్టే. వచ్చినటువంటి శాతాలన్నింటిలో కల్లా 40% ఎక్కువ కాబట్టి 40% వాడు ముఖ్యమంత్రి అయ్యాడు. నిన్న రోజా అంటుంది, లేకపోతే వీళ్ళు అంటారు మాకు 40% వచ్చింది. తెలంగాణలో 40% వస్తే ముఖ్యమంత్రి అయ్యారు, అక్కడ ప్రధానమంత్రికి 40% వస్తే బీజేపీకి 40% వస్తే ప్రధానమంత్రి అయ్యారు, మాకు 40% వస్తే మేము ఎందుకు కాదు? ఇదేమంటారు? అరతిక్కిన వారమా లేకపోతే తిక్కన వారమా ఏంటి? అంటే ఇప్పుడు మాకు 57% వచ్చింది. 40% కంటే ఒక్క మాట 40% కంటే 57% వచ్చింది. ఇప్పుడు మాకు 57% ఎక్కువ, 40% ఎక్కువ. అదే అంటే సెకండ్ ప్లేస్ లో కాదు, మీ తర్వాత సెకండ్ ప్లేస్ లో 40% తో ఉన్నాం కాబట్టి. అంటే మొన్న అసలు రోజా గారు మాట్లాడిన కాంటెస్ట్ వేరు. ముఖ్యమంత్రి లేదంటే పవర్లోకి రావడానికి 40%ని ఆవిడ బేరీజ్ వేసి మాట్లాడారు. అసలు అది ఇంకా అర్థం కాలేదు. 40% వచ్చిన కాంగ్రెస్ అక్కడ అధికారంలోకి వచ్చింది, ఇక్కడ మేము రాలేదు అంటే అది దానికంటే ముందున్న నెంబర్ అనేది ఆవిడ మర్చిపోయారు. అది కాదు కోటేశ్వరరావు గారు, ఒకవేళ పర్సంటేజ్ వైజ్గా ప్రతిపక్ష హోదా ఇవ్వడం అనేది గతంలో ఇప్పుడు జరగలేదంటారా? కేవలం సీట్ల పారామీటర్ మాత్రమే, అంటే సీట్ల ప్రాతిపదికగా మాత్రమే ఇచ్చేది ఉంటుందా? మన పార్లమెంటరీ వ్యవస్థలో మనం రూపొందించుకున్నటువంటి నిబంధనల ప్రకారం ఓట్లు ఎన్ని శాతం వచ్చాయనేటువంటిది కాదు, సీట్లు ఎన్ని వచ్చాయనేటువంటిది ప్రాతిపదిక. ఒకవేళ ఓట్ల శాతమే కనుక అయ్యేట్లయితే నరేంద్ర మోడీ గారికి ప్రధాని అయ్యేటువంటి అర్హత లేదు, ఇప్పుడు లేదు, గతంలో కూడా లేదు. ఎందుకని? ఆయనకి బీజేపీకి 50% ఓట్లు ఎప్పుడు రాలేదు. పోయినసారి 37% ఎంతో వచ్చాయి, ఈసారి ఇంకా 1%, 1.5% తగ్గింది, 36%కే పరిమితమయ్యారు. అందుకని 36%గా ఉన్నటువంటి వ్యక్తి ప్రధానమంత్రి ఎట్లా అవుతాడు? జగన్మోహన్ రెడ్డి గారు లేదా రోజా లాజిక్ ప్రకారం అయ్యేట్లయితే మిగిలినటువంటి పార్టీలు కదా, బీజేపీని వ్యతిరేకించేటువంటి పార్టీలు ఎక్కువ ఉన్నాయి ఓట్ల శాతం చూసినా, మరి వాళ్ళకి సీట్లు రాలేదు. ఎందుకు రాలేదంటే మన దగ్గర ఉన్నటువంటి వ్యవస్థ. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి తెలంగాణలో 40% వచ్చిన వాళ్ళకి అధికారం వచ్చింది, మాకు రాలేదు అని మాట్లాడటం అనేటువంటిది ప్రాథమిక పరిజ్ఞానం కూడా తెలుసుకోకుండా లేదా తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి లేకుండా చేసేటువంటి ఒక బుర్ర తక్కువ వ్యవహారం తప్ప మరొకటి కాదు. మన రాజ్యాంగం గురించి లేదా మన ఎన్నికల విధానం గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు పశ్చిమ దేశాలు ఉన్నాయి, కొన్ని దేశాలు, దానిలో ఏంటి తామాషా ఓటింగ్ అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి 40% వచ్చింది కనుక 40% సీట్లు వచ్చి ఉండే ఆయనకి, దామాషా ఓటింగ్ విధానం కనుక ఉండి ఉంటే 11 బదులు 40% ఓట్లు వచ్చి ఉండే, అంటే 40% దాదాపు 100కి 40 ఓట్లు సీట్లు ఆయనకు వచ్చి ఉండేవి. 70-75 సీట్లు ఆయనకు వచ్చి ఉండేవి. కానీ విధానం అది కాదు కదా, అందుకని విధానం అది కానప్పుడు ఎన్ జనార్దన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇచ్చింది కూడా గుర్తు చేస్తున్నాయి కదా ఈ పార్టీలు, దీన్ని ఎట్లా చేయాలండి? ప్రతిపక్ష హోదా అంటే అది అఫీషియల్ ప్రతిపక్ష హోదా కాదు. ఉన్నటువంటి దానిలో ఆనాడు ఉన్నటువంటి అసెంబ్లీలో ఉన్నటువంటి దానిలో కాంగ్రెస్ అనేటువంటిది పెద్ద పార్టీ, అందుకని దాన్ని ప్రతిపక్షంగా అనఫిషియల్ ప్రతిపక్షంగా గుర్తించారు. మిగతా పార్టీలతో సమానమే, అది కూడా అప్పుడు మిగతా పార్టీలతో సమానమే. 2 సీట్లు ఉన్న పార్టీలు కావచ్చు, 4 సీట్లు ఉన్నటువంటి పార్టీలు కావచ్చు, మిగతా పార్టీలతో సమానమే. కాకపోతే ఆ పార్టీల్లో ఉన్నటువంటిది పెద్ద పార్టీ కనుక ప్రతిపక్షంగా దాన్ని గుర్తించారు ప్రాక్టికల్ గా. అంతేగాని దాని ప్రోటోకాల్, క్యాబినెట్ ర్యాంకులు ఇట్లాంటివి ఇచ్చారంటే గతంలో పార్లమెంట్ లో ఇవ్వలేదు, ఎక్కడ కూడా అటువంటి ఇచ్చేటువంటి సాంప్రదాయం కానీ లేదా నిబంధనలు కానీ లేదు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టుగా లేదు, ఇది ఎక్కడన్నా రూల్ ఏమన్నా ఉందా అని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ రూల్ లేదని అనుకుందాం, అనేక రూల్స్ కొంచెం కొన్ని అసంతృప్తిగా కూడా ఉన్నమాట వాస్తవం. ఉందా లేదా అనేటువంటి ఇక్కడ చర్చ కాదు. ఒకవేళ రూల్ కనుక ఉందనుకుంటే ఇదిగో ఫలానా రూల్ ప్రకారం నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, ఎందుకు నిరాకరించారు అని చెప్పేసి స్పీకర్ ని ప్రశ్నించవచ్చు. ఒకవేళ ఆ స్పీకర్ దాన్ని తిరస్కరిస్తేనో లేదా ఆమోదించకపోతేనో ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి ఆయన హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. వెళ్ళి తన
రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి హక్కు ప్రకారం ఆయన పొందొచ్చు. పొందొచ్చు. అటువంటి చేయాలి కదా. అవును. అలాంటిది ఏమి లేకుండా కన్వెన్షన్ ప్రకారం లేకపోతే నాకు ఇన్ని ఓట్లు వచ్చాయి, ఇన్ని ఓట్లు వచ్చిన వాళ్ళు లెక్క చేయరా, ఇవన్నీ కూడా ఒక విధంగా చెప్పాలంటే దివాళాకోరు వాదన. ఇలాంటి దివాళాకోరు వాదనలు చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు నెంబర్ 1 అనేది గతంలో ఆయన నిరూపించుకున్నారు. ఎందుకు అంటే ఇప్పుడు ఎన్నికల కమిషన్ తో ఆయన వివాదపడ్డారు కదా. ఆయన చెప్పింది ఏంటి, ఎన్నికల కమిషన్ సుప్రీమా లేకపోతే జనం ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి ఎక్కువ అధికారాలు ఉంటాయా అనే కదా అప్పుడు ఆయన చెప్పింది. నేను ముఖ్యమంత్రి, ఆయన ముఖ్యమంత్రి అని ఎలక్షన్ ఆయన ముఖ్యమంత్రి, అధికారం నాదా అనేటువంటి ప్రశ్న ఆయన లేవనెత్తారు. ఆ లేవనెత్తడమే కాదు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్నంత వరకు ఎన్నికల కమిషనే సుప్రీం అని చెప్పింది. మిగతా వాళ్ళందరూ దానికి బద్దులై ఉండాలి తప్ప కాదని చెప్పింది. అంటే ఒకటి ఆయన పక్కనున్న లీగల్ టీము లేదంటే పొలిటికల్ ఉద్దండులు, రాజకీయ ఉద్దండులు అందరూ ఉన్నప్పటికీ కూడా అంటే ఒక అంశాన్ని తీసుకోవడం, దాని గురించి కొన్ని రోజుల పాటు అది ముందుకు వెళ్ళడం, దాని గురించి ఒక పెద్ద చర్చ జరగడం, అందరికీ అంటే ఏబిసిడీలు అంటే అసలు ఏబిసిడీలు మళ్ళీ ఎలా వచ్చినాయి అన్నట్టు కిందకేదో మార్కుల గురించి పిల్లి మాణిక్యరావు గారు చెప్పినట్లుగా ఒకే అంశం చుట్టూ తిరగడానికి సమయం అయితే వేస్ట్ చేయడం, ఒక రకంగా ఆయన ఒక ట్రాప్ క్రియేట్ చేయడం, దాని గురించి ఒక చర్చ జరగడం, అందరూ అందులోకి వెళ్ళడం, ముఖ్యంగా టీడీపీ వెళ్ళడం అనేది గతం నుంచి జరిగింది. కాబట్టి ఈసారి చాలా జాగ్రత్తగా ఈ 3 పార్టీలు ఉండగలగాలి, ఏ ట్రాప్ ఎక్కడ పడుతుంది, ఏ వల ఎక్కడ పడుతుంది అనే దాంట్లో. కానీ మాణిక్యరావు గారు ఒకవేళ సరే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేశారు కాబట్టి ఆయనకి ప్రతిపక్ష హోదా కోటేశ్వరరావు గారు చెప్పినట్లుగా ఒక వ్యక్తికి ఇవ్వాలి గౌరవంగా అని గనక చూసుకుంటే, దాంతోపాటు ఒక ప్రతిపక్షం అనేది ఉండాలి అని మీరు ఆలోచిస్తే గనక జగన్మోహన్ రెడ్డి గారికి ఆ హోదా కల్పిస్తూ ఏమైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందా? ఎందుకంటే కేవలం మీ 164 మంది కూర్చొని మాట్లాడుకున్న పెద్ద అసెంబ్లీ సమావేశాలు ఇది ఉండదు. 11 మంది మాట్లాడే ప్రశ్నలు, ఆ 11 నియోజకవర్గాల్లో ఉన్న ప్రశ్నలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలు కూడా మాట్లాడడానికి ఒక గొంతు కావాలి మీకు. లక్ష్మి గారు, జగన్మోహన్ రెడ్డికి రూల్స్ తెలియక మాట్లాడుతున్నాడు అనుకుంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా అవివేకులు అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డికి రూల్స్ తెలుసు, కానీ రూల్స్ తెలిసినటువంటి వాడు లిటిగెంట్ గా మాట్లాడతాం అనేది జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం. అతను ప్రతిదాన్ని లిటిగెంట్ చేశారు. ఇప్పుడు చాలా విలువైనటువంటి చెప్పారు, కోటేశ్వరరావు గారు కూడా చెప్పారు, కోర్టులు ఎక్కువ లేకపోతే ప్రజల చేత ఎన్నుకున్నటువంటి మేము ఎక్కువ, లేకపోతే ఎన్నికల కమిషన్ ఎక్కువ, ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి మేము ఎక్కువ, ఇలాంటి గొడవలన్నీ కూడా పెట్టాడు. రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ రాజ్యాంగానికి సవాలుగా మారి జగన్మోహన్ రెడ్డి చాలా బ్రహ్మాండమైనటువంటి తెలివిగల్లా కూడా నిరూపించుకునేటువంటి ప్రయత్నాలు, ప్రజల్ని తికమక పెట్టేటువంటి ప్రయత్నాలు చాలా చేశాడు. అంబేద్కర్ పేరు, విదేశీ విద్య పేరు మార్చి కూడా ఒక పెద్ద చర్చ పెట్టాడు. నేను అంబేద్కర్ కంటే చాలా గొప్పవాడిని, జగనన్న విదేశీ విద్య నెంబర్ 1. అట్లాంటివన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తాడు. రెండోది ప్రతిపక్ష హోదా, ప్రతిపక్షం, ఈ రెండింటి విషయాల్లో మాట్లాడుకోవాలి. ప్రతిపక్ష హోదా లేకపోతే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడ్డా తనకి ఎంత టైం ఉంటుందో టైం వస్తుంది. ఖచ్చితంగా అధికార పక్షానికి ఎంత టైం ఉండాలి, ప్రతిపక్షంగా ఉన్నటువంటి వాళ్ళకి ఎంత టైం ఉండాలి, ప్రతిపక్ష హోదా కోల్పోయినా కూడా అక్కడ ఉన్నటువంటి సభ్యులకి ఎంత టైం ఉండాలి, ఇది రూల్స్ ఉన్నాయి. ఈ రూల్స్ ప్రకారం నువ్వు అసెంబ్లీలో కూర్చో, నీకు ఒక సమయం వస్తుంది. నీకు 10% కూడా లేదు కదా, నీ పర్సెంటేజ్ ఎంత ఉంది, 10% కంటే తక్కువ ఉంది అంటే దాదాపు నీకు ఒక 5% ఉంది. ఈ 5% టైం మొత్తం అసెంబ్లీకి ఎంత టైం కేటాయిస్తున్నారు, ఆ అసెంబ్లీలో 5% టైం నీకు వస్తుంది. ఈ 5% టైం నువ్వు మాట్లాడు, విలువ నీ మొత్తం ప్రసంగాలు ఇవ్వకుండా, వెనకది ముందుది వెనక ప్రసంగాలు ఇవ్వకుండా సూటిగా చెప్పి నువ్వు ప్రతి అధికార పక్షానికి ప్రశ్నలు అయ్యి, అధికార పక్షానికి ఆ సమయంలోనే నువ్వు సూచనలు ఇవ్వు. నువ్వు ప్రతిపక్ష హోదా కోసం ఎందుకు పాకులాడుతా ఉన్నావు అంటే, నీకు ప్రతిపక్ష హోదా రంగల్ని నీకు 2 కార్లు లేకపోతే క్యాబినెట్ ఇవన్నీ కూడా వస్తాయా, లేకపోతే ప్రజల్ని దీని మీద ఒక పెద్ద చర్చ పెట్టి జగన్మోహన్ రెడ్డి చాలా బ్రహ్మాండమైనటువంటి ప్రశ్నలు స్పందించాడు, అందుకనే రాష్ట్రం అంతా కూడా చర్చ జరుగుతూ ఉంది. ఇది రాజ్యాంగంలో లేనటువంటి అంశం, అంబేద్కర్ గారు మళ్ళీ దిగొచ్చి దీంట్లో కొత్తగా పెట్టాలని చెప్పేసి చర్చించుకోవాలని నువ్వు అనుకుంటా ఉన్నావా? కాకపోతే ఇక్కడ అనేది ఏంటంటే అంత భేదాలు కాదు జగన్మోహన్ రెడ్డి, తెలుసు అతనికి లిటికెంట్ ఏదో ఒక గొడవ పెట్టాలని మేము కూడా కోరుకుంటా ఉన్నాం.
నువ్వు అన్నావు కదా జగన్మోహన్ రెడ్డి గారు రూల్స్ తెలియవు అనుకుంటే మనం ఒక మాట మాట్లాడదాం. ఇందాక కోటేశ్వర గారు ఒక మాట చెప్పారు. అంతకుముందు 23 మంది సభ్యులు మాకుంటే తెలుగుదేశంలో మీ దగ్గర నుంచి ఒక 6-7 కనుక నేను లాగేసుకుంటే మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని అన్నాడు కదా. ఎందుకు అన్నాడు ఆ మాట? అంటే ప్రతిపక్ష హోదా గురించి తెలిసే అన్నాడు కదా ఆ రోజు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అన్ని తెలుసు. కాకపోతే లిటిగెంట్ గా ఏదో ఒక గొడవలు సృష్టించాలనే ఉద్దేశంతో అంటా ఉన్నాడు. మేమైతే కోరుకుంటున్నాం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాలి. అసెంబ్లీలో రూల్ ప్రకారం అతనికి కేటాయించబడినటువంటి సమయం అతనికి, అతని సభ్యులకి కేటాయించబడినటువంటి సమయం వాళ్ళకి ఉంటుంది. వచ్చి మాట్లాడమనండి. గతంలో అతను ఏం చేశాడో చర్చించడానికి ఆ సమయాన్ని ఉపయోగించుకోమనండి. కాకపోతే ఇట్లాంటి లిటిగెంట్ లాగా మాట్లాడుకోలేదు సరైనటువంటి పద్ధతి కాదు. ఓకే, రైట్. కోటేశ్వరరావు గారు, ఒకవేళ ఇదే అంటే దీని మీద ఒక పిల్లి మాణిక్యరావు గారు అన్నట్లుగా ఏదో లిటిగెంట్స్ పెట్టడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి సమయాన్ని వృధా చేస్తున్నారు అనుకోవాలా, లేదంటే ప్రతిరోజు ఆయన వెళ్ళినప్పుడల్లా మళ్ళీ ప్రశ్నించాలి, లేదంటే రాష్ట్రంలో ఉన్న సమస్యలు స్టడీ చేయాలి, కాస్త ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్ష పార్టీయే కాబట్టి ఇప్పుడు 11 మంది కూడా దాని మీద కాస్త వర్కౌట్ చేయాలి, నిలబెట్టాలి, లేదంటే ఏదన్నా అవమానం ఏమైనా ఎదుర్కోవస్తుందా? టీడీపీకి జనసేనకి వీళ్ళ పార్టీ కార్యకర్తలకి అయితే ఆల్రెడీ కొంచెం అల్టిమేటం ఇచ్చారు, జాగ్రత్తగా హోందాగా గౌరవంగా మలుచుకోవాలి అని. కానీ ఏదైనా సందర్భం వస్తే ఎవరైనా దుందుడుగ్గా వ్యవహరిస్తే కనుక అదేమైనా జగన్మోహన్ రెడ్డి గారు అవమానమనో లేదంటే, ఎందుకంటే గతంలో ఎంత చేశారు కదా, అలాంటివి జరుగుతాయి అని తనంతటిగా తాను దూరం జరగడానికి ఇదేమైనా చేసుకున్నారా? మేబీ బెంగళూరు వెళ్ళారు, ఇంకా రిటర్న్ కూడా అవ్వలేదు. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గతంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా తెలుగుదేశం సభ్యుల పట్ల మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు లేదా సభ్యులుగా ఉన్నటువంటి వైసీపీ వాళ్ళు ఏ విధంగా వ్యవహరించారో చూసాం. వాళ్ళ యొక్క ఆనాటి ప్రవర్తనని తెలుగు ప్రజలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ లేదా యావత్ తెలుగు వాళ్ళు కానీ సమర్థించలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా తన మంత్రులు లేదా ఎమ్మెల్యేల ప్రవర్తనని ఇది తప్పు అని చెప్పినట్టుగా మనకి ఎక్కడా లేదు. చెప్పకపోగా ఇంకా ఎంకరేజ్ చేశాడు. ఎంకరేజ్ చేసిన కారణంగానే అయితే ఎంకరేజ్ చేశారంటానికి మీ దగ్గర రుజువు ఏముంది అని ఎవరైనా అడగవచ్చు. కానీ ఏమిటి 5 సంవత్సరాల పాటు అధికారం దిగిపోయేంత వరకు వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ చూసినప్పుడు ఎంకరేజ్మెంట్ లేకపోతే వాళ్ళు అదే విధమైనటువంటి ప్రవర్తనని అంటే డే 1 నుంచి చివరి రోజు వరకు అదే ప్రవర్తన ఎందుకు కొనసాగించారు వాళ్ళు అంటే దాని అర్థం ఏంటంటే డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా, లేకపోతే తెర వెనకాల కానివ్వండి మీరు చేసేది మీరు కానివ్వండి అని చెప్పేసి డెఫినెట్ గా చెప్పబట్టి అది జరిగింది అనేది మనకు స్పష్టం అవుతాం. అందువల్ల అటువంటి పరిస్థితి ఇప్పుడు తెలుగుదేశం కూటమి దాన్ని పునరావృతం చేయకూడదు. వాళ్ళు కనుక చేసేట్లయితే గతంలో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు పాలయ్యారో ఇప్పుడు ఒకవేళ చేస్తే వీళ్ళు కూడా అదే విమర్శలు పాలవుతారు. అంటే మోస్ట్లీ చంద్రబాబు నాయుడు గారు అలాంటిది ఎంకరేజ్ చేయకపోవచ్చు ఖచ్చితంగా. ఒకవేళ చెయ్యకూడదని కోరుకున్నాం. అవును, చేయకూడదని కోరుకున్నాం. కానీ ఆవేశంలో అరెస్ట్ అయిన వాళ్ళు, దెబ్బలు తిన్న వాళ్ళు, అనేక ఇబ్బందులు పడిన వాళ్ళకి ఎక్కడో అక్కడ ఆ కోపం బయటకు వచ్చిందంటే కనుక అవన్నీ ఉంటాయి. దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అవన్నీ ఉంటాయి. కానీ ఒకసారి అధికారానికి వచ్చిన తర్వాత అందులోనూ బంపర్ గా మెజారిటీతో వచ్చినటువంటిది అంటే ఒక హిస్టారికల్ మెజారిటీతో వచ్చినటువంటి పార్టీ ఆ విధమైనటువంటి సంయమనం కనుక పాటించకపోయేట్లయితే కొన్ని సందర్భాల్లో జనం దాన్నే సెన్సిటివ్ గా తీసుకొని వ్యతిరేకించేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఆయన్ని మేము ఓడించాము కానీ ఇంత అవమానిస్తారా అనేటువంటి సెంటిమెంట్ వచ్చిందనుకోండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అదే విధమైనటువంటి సెంటిమెంట్ డ్రైవ్ చేయడానికి నాకు 40% ఓట్లు వచ్చాయి. ఈ విషయాలన్నీ ముందుకు ఎందుకు తీసుకొస్తున్నారంటే ఆ సెంటిమెంట్ డ్రైవ్ చేయడానికి. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైసీపీ ట్రాప్ లో ఈ 3 పార్టీల కూటమి కనుక పడింది అనుకోండి, అల్టిమేట్ గా నష్టపోయేది రాజకీయంగా వీళ్ళే నష్టపోతారు. ఎందుకంటే వాయిస్ చేయడానికి ఉండదు కదా, సమర్థించుకోవడానికి ఉండదు. ఇప్పుడు చూస్తున్నాం మనం, గతంలో కొన్ని ఛానల్స్ లేదా
కొన్ని పత్రికల మీద గత ప్రభుత్వం వివక్షను ప్రదర్శించింది. ఇప్పుడు కూడా మళ్ళా కొన్ని ఛానల్స్ మీద అదే విధమైనటువంటి వివక్ష ప్రారంభమైందని చెప్పేసి చెప్తున్నారు. దీనికి మరి ప్రభుత్వం కనుక కారణం అయ్యేట్లయితే, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కనుక కారణం అయ్యేట్లయితే అది తప్పు. గతంలో జరిగినటువంటి తప్పుని తప్పని చెప్పినప్పుడు ఇప్పుడు చేసేటువంటిది ఒప్పేలా అవుతుంది. అందుకని అటువంటి ఖచ్చితంగా కొన్నిటి విషయంలో అంటే మేబీ అంటే ఒక వార్నింగ్ లాగా, లేదంటే అది ఫేస్ చేసినప్పుడు ఎలా ఉంటుంది, ఆ బాధ పడేటప్పుడు ఎలా ఉంటుంది, అవతల వాళ్ళకి కూడా తెలియాలని ఏమైనా ఉంటుంది కదా. ఇప్పుడు ఎంత ప్రభుత్వం ఫామ్ అయినా, ఎంత లీగల్గా వెళ్ళినా, బ్యూరోక్రాట్సే పగలు ప్రతీకారాలు తీర్చుకునేదాకా వెళ్ళిపోతే, బ్యూరోక్రాట్స్ మీదే పగలు ప్రతీకారాలు తీర్చుకున్నారు అంటే ఆ రోజుల్లో ఇక వ్యవస్థల్ని ఎలా చిన్నాభిన్నం చేశారు. అదే సెగ మీకు తగిలినప్పుడు ఆ వేడి ఎలా ఉంటుందో కొన్ని రోజులు అనుభవించాలని ఏమైనా మరి కొంచెం డెడ్ లైన్ పెట్టుకున్నారో, లేదంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక రూల్ అయితే ఉంటుంది. ఒకవేళ అలాంటి పెట్టుకుని అలాంటి ప్రదర్శిస్తే అది నష్టం అని చెప్తున్నాను. ఖచ్చితంగా. అంటే మరి ఆ సెగ ఎక్కువ అవ్వకూడదు. సెగ ఎక్కువ అవ్వకూడదు. ఇప్పుడు ఈ నిబంధనల గురించి లేకపోతే వాటి గురించి ఆయన చెప్తున్నారు. ఇప్పుడు మరి అదే మన లోకేష్ గారు చెప్పినటువంటి రెడ్ బుక్ అనేటువంటిది కనుక వచ్చిందనుకోండి, వాళ్ళు ఇప్పుడు వైసీపీ వాళ్ళు చెప్తుంది ఏంటి, మా కార్యాలయాన్ని కూల్చడంలో నిబంధనల గురించి చెప్తున్నారు, నిబంధనలు కాదు రెడ్ బుక్ అని చెప్తున్నారు. అందువల్ల అలాంటి వాళ్ళకి అంటే రెడ్ బుక్ లో నిబంధనలకి వ్యతిరేకంగా ఉన్న కట్టడాలు ఉన్నాయంటే అది కూడా మంచిదేగా, అది కూడా ప్రజల ఆస్తిని కాపాడుకునే కోణమే కదా. కానీ దీన్ని నేను దాన్ని కాదంటలేదు, నిబంధనల ప్రకారమే పోవాలి. అందుకనే హైకోర్టు కూడా దాని విషయంలో ఇప్పటి వరకు చాలా జాగ్రత్తగా ఇచ్చింది. ఎందుకంటే కట్టడాన్ని కూల్చివేయద్దనేమి అదేమి ఆదేశాలు చేయలేదు. ప్రొసీజర్ ని ఫాలో అవ్వండి, నిబంధనలు ఫాలో అవ్వండి అని చెప్పింది. ఆ నిబంధనలకు అనుకూలంగా ఉందా లేదా అనేటువంటిది తర్వాత విషయం. రైట్ అండి. సో మాణిక్యారావు గారు, ఫైనల్లీ ఒకసారి కంక్లూడ్ చేయండి. మొత్తంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారిది ఒక స్లోగన్ ఏదో ఉంటుంది, రావాలి జగన్ కావాలి జగన్ అని. కాబట్టి ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి ఈ స్లోగనే అవసరం అవుతుంది ఒక కూటమికి. అలాగే ఆ మధ్య కోడికత్తి విషయంలో కూడా ఒక్కసారి ఆయన కోర్టుకు వచ్చి తీర్పు, ఆయన ఏమైనా సాక్ష్యం చెప్పారు అంటే కనుక మేమేదో ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తామని, అప్పుడు కూడా అడ్వకేట్ ఏదో రావాలి జగన్ చెప్పాలి తీర్పు, చెప్పాలి సాక్ష్యం అని ఏదో తీసుకున్నారు. ఇప్పుడు కూడా ఆయన అవసరం ఉంది కాదంటారా? ఇప్పుడు మూడు పార్టీలు అలాంటి నినాదం ఇవ్వాలి, రావాలి జగన్, అసెంబ్లీకి మాట్లాడాలి జగన్ అని. ఏమంటారు మాణిక్యారావు గారు? లక్ష్మి గారు, అసెంబ్లీ ఎన్నికల బరిలో పార్టీలు గాని వ్యక్తులు గాని ఉన్న తర్వాత, గెలిచిన తర్వాత అసెంబ్లీకి రావడం అనేది వాళ్ళ కర్తవ్యం. వాళ్ళు రావాలి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత టైం ఉందో, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎట్లా ప్రవర్తించామో, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంతగా బాధించామో, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము చేసిన పనులు చెయ్యాలి, అట్లా ఉంటేనే నేను వస్తాను అనుకుంటాం అనేది అది సరైనటువంటి విధానం కాదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరదాలు కట్టుకొని వెళ్ళాడు. ఇవాళ కూడా నేను పరదాలు కట్టుకొని వెళ్ళడానికి నాకు హోదా కావాలంటే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెట్లు మొత్తం నరికేసుకుంటా వెళ్ళాడు. ఇవాళ కూడా నేను చెట్లు మొత్తం నరికేసుకోవడానికి కావాల్సినటువంటి మంది మార్మానం నాకు కావాలి అంటే 986 మంది సెక్యూరిటీ ఉన్నట్టున్నారు. అది ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకున్నాడు. 1 లక్షల కోట్ల రూపాయలు డబ్బులున్నాయి కాబట్టి ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకున్నాడు. నేను మార్కెట్లు కట్టుకొని వెళ్ళాలి కాబట్టి నేను ఇప్పుడు మార్కెట్లు కడతానంటే ఊరుకోరు. ఏ మార్కెట్లు అయితే కట్టినటువంటి అధికారులు ఉన్నారో, ఏ చెట్లు అయితే నరికేసినటువంటి అధికారులు ఉన్నారో, ఏ పరదాలు అయితే కట్టినటువంటి అధికారులు ఉన్నారో వాళ్ళు నీ దగ్గర ఉండరు. ఎందుకంటే ప్రభుత్వం ఎక్కడ ఉంటే ఆ ప్రభుత్వం చెప్పినట్టు వింటారు వాళ్ళు. గతంలో తప్పులు కూడా చేశారు. రెడ్ బుక్ విషయం కూడా వచ్చింది. గతంలో ఎవరైతే అధికారులు జగన్మోహన్ రెడ్డి మెంటల్ ఆలోచన విధానానికి లేకపోతే క్రిమినల్ ఆలోచన విధానానికి అనుకూలంగా పనిచేశారో వాళ్ళందరూ ఇప్పుడు భయపడతా ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు ఫలానా వాళ్ళు లక్ష్మి గారు నేను డిబేట్ చేస్తే నన్ను కులం పేరు పెట్టి తిట్టింది, లేకపోతే నన్ను అవమానించిందంటే నేను గుర్తుపెట్టుకోరా. అది రెడ్ బుక్ అవ్వచ్చు, బ్లూ బుక్ అవ్వచ్చు, నా మనసు అవ్వచ్చు, నా మెదడులు అవ్వచ్చు. నన్ను దూషిస్తే లేకపోతే ప్రజలకి నష్టం కలిగిస్తే, ప్రజల్ని హింసిస్తే, ప్రజా ఆస్తులు దోచుకుంటే గుర్తు పెట్టుకుంటారు కదా. అంత భయం ఎందుకు నీకు? రెండోది, జగన్మోహన్ రెడ్డి పరిస్థితి చూస్తా ఉంటే ఎట్టుందంటే, తనకి అధికారం వచ్చినప్పుడు ఒక పిల్లడు అనుకుందాం, ఆ పక్కనున్న 4 పిల్లల్ని ఒకరిని చెంప మీద కొట్టాడు, ఒకరిని నెత్తి మీద కొట్టాడు, ఒకరిని కర్ర తీసుకొని కొట్టాడు. ఇప్పుడు టీచర్ వచ్చేసరికి టీచర్ అడగదాకొని వీళ్ళందరూ నేను కొట్టిన మాట నిజమే కానీ వీళ్ళు ఎవరు నన్ను కొట్టుకుంటుంటేనే నేను బయటకు వస్తా. వీళ్ళందరూ నేను కొట్టా.
కర్ర తీసుకొని కొట్టాడు, నెత్తిని కొట్టాడు, లేకపోతే ఇంకో దాంతో కొట్టాడు, దాక్కున్నాడు. ఇప్పుడు కానీ నన్ను కొట్టకూడదు, నన్ను ఎవరు కొట్టకూడదు, దానికి నన్ను మాత్రం కొట్టకూడదు, నన్ను మాత్రం తిట్టకూడదు, నా కొట్టేయండి, నన్ను కొట్టేస్తేనే నేను లోపలికి వెళ్తా, లేకపోతే మాత్రం నేను ఇక్కడే ఉంటా. ఈ పిల్ల చేస్తలు చిల్లర చేస్తలు తప్ప రాజ్యాంగం ఉంది, చట్టాలు ఉన్నాయి, చట్ట సభలు ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి, సాంప్రదాయాలు ఉన్నాయి. వీటి ప్రకారం నడుచుకోవాల్సిందే. నెంబర్ 1 కోటేశ్వరరావు గారు అన్నట్టు మేము చెబుతున్నాం, ఆయన రావాలని మేము కోరుకుంటున్నాం, ప్రజల తరఫున మాట్లాడాలని కోరుకుంటున్నాం. ఆయనకి ఆ మాట్లాడే అవకాశం అయితే మేము ఇయ్యం. ఎందుకు ఇవ్వంటే మేము అభివృద్ధి చేయటానికి, సంక్షేమం చేయటానికి, ఇప్పటి వరకు ఏదైతే వ్యవస్థలు విధ్వంసం జరిగిందో ఆ విధ్వంసాన్ని సరి చేయడానికి మేము ఉన్నాం. అలాంటప్పుడు అతనికి మాట్లాడే అవకాశం ఎక్కడ ఉంటుంది? కాబట్టి ఆయన ప్రజల్లో ఉండాలంటే మీడియాలో ఉంటే చాలు, పత్రికల్లో ఉంటే చాలని ఇలాంటి లిటిగేషన్ పెడతా ఉన్నారు. అందుకని జగన్మోహన్ రెడ్డి పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేది మొన్నటిదాకా అనుకున్నాడు, అసెంబ్లీలో ఆయనే పేరు మర్చిపోయాడు, వైఎస్ జగన్ మోహన అని చెప్పేసి ఏదో మాట్లాడుకున్నాడు. ఇప్పుడైతే అతను లిటిగేషన్ పెట్టి ఏదో నాలుగులో ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. మేమైతే అతనికి ఎంత టైం అయితే వస్తుందో అంత టైం ఇవ్వడానికి సిద్ధం. తర్వాత చంద్రబాబు నాయుడు గారు మీరు అన్నారు అసెంబ్లీలో ఏమన్నా గొడవ జరుగుతాయేమో, అక్రమంగా కేసులు పడ్డటువంటి వాళ్ళు, అక్రమంగా అరెస్ట్ అయినటువంటి వాళ్ళు ఏమన్నా చేస్తారు. ఆ భయం అవసరమే లేదు. ఆ భయం కనుక ఉంటే మొదటి రోజే చంద్రబాబు నాయుడు గారు కనుక సైలెంట్ గా ఉంటే చాలా మంది ఉన్నారు. అచ్చెన్నాయుడు గారు నిజంగా కన్నెర్ర చేస్తే జగన్మోహన్ రెడ్డి అసలు కళ్ళలో చూడగలుగుతాడా? తలెత్తుకొని చూడాలి, ఎట్ట చూడాలా? తలెత్తుకొని చూడాలా. మరి కొల్లు రవీంద్ర గారి మీద దాడి చేశారు, అరెస్ట్ చేశారు, అనేక మంది మీద దాడి చేసినటువంటి అభ్యర్థులు అక్కడ ఉన్నారు. కానీ ఎవరు కూడా ఒకటే మాట అన్నాడు, స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తే ఉన్నారు కదండి మేడం. స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తే అనేక రకాల దీనికి గురయ్యారుగా. స్పీకర్ ఇల్లు పడగొట్టారు, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఇల్లు పగలగొట్టారు, వాళ్ళ ఇళ్లలోకి దూరారు, అక్రమంగా కారులో ఎక్కించి 10 గంటలు 12 గంటలు 24 గంటలు. అసలు రాష్ట్రంలో ఉన్నటువంటి శాసనసభలో ఉన్నటువంటి సభ్యులు జగన్ బాధితులే, రాష్ట్రంలో ఉన్న ప్రజలు జగన్ బాధితులే. ఆ భయంతో చేస్తున్నాడు. ఇప్పుడు సభలోకి వెళ్దామంటే సభలో నేను చేసినటువంటి అరాచకాలకి ఎవరన్నా మనసులో పెట్టుకుని ఏమైనా చేస్తాడని సభలోకి వెళ్ళాలంటే భయపడుతున్నాడు. జనంలోకి రావాలంటే జనం కూడా బాధితులు కాబట్టి జనం నుంచి ఏమన్నా రియాక్షన్ వచ్చిందని అక్కడే భయపడతా ఉన్నాడు. అంత భయం ఉన్నా కూడా అసలు ఎన్ని ఎందుకు చేయాలి? నీకు ముఖ్యమంత్రిగా ప్రజలు ప్రమాణమైనటువంటి మెజార్టీ ఇచ్చినప్పుడు నువ్వు చక్కగా పరిపాలన చేస్తే ఈ గొడవలన్నీ ఉండే కాదు కదా. ఖచ్చితంగా ప్రజలు ఊరుకున్నా, సాంప్రదాయాల కోసం సభలు ఊరుకున్నా, చట్టాలైతే ఊరుకోవు కదా. చట్టాలైతే అటువంటి చేసుకుంటూ వెళ్తాయి కదా. ఖచ్చితంగా కాబట్టి ఆయన వస్తారా రారా, మరి జరగబోయే సమావేశాల్లో ఆ ప్లేస్ని ఆయన తీసుకొని మరి ఆ ప్రశ్నలకి మీరు సమయం ఇస్తే కనుక ఆ ప్రశ్నలు మాట్లాడతారా లేదా? మాట్లాడకపోయినా టీడీపీ ఎలా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి టైం, వాళ్ళ సభ్యులకి రూల్ ప్రకారం ఎంత సమయం ఉందో సమయం ఉందో అంతవరకు మీరు టీడీపీ ఎలా అయితే వెళ్ళారు, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని దూషించినంత వరకు ఆయన కూడా ఎన్ని మాటలన్నా వెళ్ళారు. ఇక కుటుంబాన్ని టచ్ చేసి ఇక పీక్స్కి వెళ్ళిన తర్వాత ఇక ఆయన ఇదైపోయారు. మళ్ళీ ఆ నెక్స్ట్ డే మళ్ళీ మీరంతా ఎమ్మెల్యేలు అంతా కూడా వెళ్ళారు, ఎమ్మెల్యేలు అంతా వెళ్ళారు నెక్స్ట్ డే. ఆయన వెళ్ళలేకపోయారు. కానీ సరే, ఎనీవే అండి, మొత్తంగా ఏం జరుగుతుందో చూద్దాం. అసలు మరి జగన్మోహన్ రెడ్డి గారు వేసిన ఈ ట్రాప్లో నన్ను కావాలనే రానివ్వట్లేదు, నాకు కావాలని ఇవ్వట్లేదు అని ఆయన కూడా ఒక గేమ్ స్టార్ట్ చేశారు. మరి దీన్ని కూటమి ఎలా ఎదుర్కొంటుందో. సో ప్రతిసారి అయితే ఇక్కడ నుంచి ప్రతి సవాళ్ళు అయితే ఉండే అవకాశమే ఉంది. ఎనీవే, థ్యాంక్ యూ అండి కోటేశ్వరరావు గారు, మాణిక్యరావు గారు, ఇద్దరికి ధన్యవాదాలు.